నా పేరు తూంబాటి మస్తానయ్య అండి. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామం అండి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ కాళ్ళ వాపు వచ్చిందండి. ఈ మామూలు మెడిసిన్ డైటారు ఇలాంటి మెడిసిన్ సొంతంగా వేసుకున్నా కానీ ఆ 2 రోజులు తగ్గడం మళ్ళీ ఇప్పటిలాగా వస్తూ ఉంది. సరే ఇలా ఎందుకు వస్తుందని ఒకసారి ఒంగోలులో అబ్డామిన్ స్కాన్ చేపిద్దామనేసి అబ్డామిన్ స్కాన్ చేయించాను. అబ్డామిన్ స్కాన్ చేయించినప్పుడు అక్కడ డాక్టర్ గారు నాతో అనడం ఏంటంటే, మీకు లివర్ అయితే డ్యామేజ్ అయిందండి, హెపటైటిస్ బి ఉన్న కారణంగా దీన్ని రిమూవ్ చేయించుకోవాల్సి ఉండుద్ది, ఏదన్నా హైయర్ సెంటర్కి వెళ్ళండి అని సూచించారు. నాకు సరేలే హైయర్ సెంటర్కి వెళ్దాము అన్నట్లుగా ఉన్నాను. నేను స్టార్ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. స్టార్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జి శ్రీనివాసరెడ్డి సార్ గారు నన్ను చూడడం జరిగింది. ఆ సారు ఒకసారి సర్జన్ గారిది సజెషన్ తీసుకుందామయ్యా, నీకేదో ఆపరేషన్ పడేటట్లు ఉంది అని నాకు తెలియజేయడం జరిగింది. సరేలే సార్ అనేసి సర్జన్ గారిని కలుద్దాము అని చెప్పాను. అప్పుడు మెట్టు శ్రీనివాసరెడ్డి సార్ గారిని కలవడం అయితే జరిగింది. సార్ గారు చూసి రిపోర్ట్స్ అవన్నీ చూసి, బాబు నీకైతే సర్జరీ కంపల్సరీ అని చెప్పాడు. సరే సార్ ఇంక మీ ఇష్టము, సర్జరీ అయితే చేయండి అని చెప్పాను. సరే దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత సార్ గారు నాతో మాట్లాడడం అయితే జరిగింది. నీకు ఎలాంటి ఇబ్బంది లేదు బాబు, నీకు ఖచ్చితంగా నయమైంది, ఇబ్బంది ఏం లేదు అది ఇది అని నాకు కొంచెం ధైర్యం నింపాడు. సరే సార్ అని చెప్పడం జరిగింది. పోతే స్టార్ హాస్పిటల్ వాళ్ళకు ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఆ యాజమాన్యం కానీ, స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ మాత్రం నన్ను చాలా బాగా చూసుకున్నారండి. ఈ హాస్పిటాలిటీ చాలా బాగుంది. సదుపాయాలు కానీ అవకాశాలు కానీ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. నా విషయానికి వస్తే ఆపరేషన్ అయిన తర్వాత ఇదివరకు ఎలా ఉన్నానో అలాగే హ్యాపీగా ఉంది. 2 months అయింది నాకు ఆపరేషన్ అయ్యి. ఈరోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం అయితే జరుగుతుంది. అదే అండి నా విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మస్తానయ్య గారు మా దగ్గరికి వచ్చినప్పుడు అతను చాలా లివర్ కండిషన్ చాలా దెబ్బతనింది. సో ఆయన లివర్ కండిషన్ వచ్చి హెపటైటిస్ బి వల్ల లివర్ సిరోసిస్ వచ్చింది. సిరోసిస్ వచ్చిన తర్వాత ఆయనకి జాండీస్ ప్లస్ కడుపులో నీళ్ళు వచ్చాయి, అంటే ఎస్ఐటిస్ వచ్చింది. ప్లస్ రికరెంట్ ఎన్కెఫ్లోపతి, అంటే ప్రతి ఆల్టర్నేట్ డే ఆయన మెమరీ మర్చిపోవడము, సో అలా జరుగుతూ ఉండడం వల్ల, సో ప్లస్ పేషెంట్కి వచ్చినప్పుడు కాళ్ళ కింద కూడా చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. సో ఆయన యొక్క కండిషన్ అన్నీ చూసి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత పేషెంట్ మెడికల్గా కొంచెం ఆప్టిమైజ్ చేయాలనిపించింది. సో అడ్మిట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తగినటువంటి యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత ఆయన యొక్క కండిషన్ బట్టి చూస్తే అతనికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. సో ఆయన యొక్క మెల్డ్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 26 అలా వస్తుంది. సో ఆయన ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అయిపోయిన తర్వాత వీ ప్లాన్ లివర్ ట్రాన్స్ప్లాంట్. మస్తానయ్య గారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన లివర్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఆయనకి జాండిస్, కడుపులో నీరు, కాళ్ళలో వాపులు, మాటిమాటికి ఇన్ఫెక్షన్లు వస్తుండే. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి కాళ్ళలో బాగా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇంత సిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఆయనకి వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉండింది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సూటబుల్ లేకపోవడం వలన ఆయన పిన్ని గారే ముందుకు వచ్చారు డొనేట్ చేయడానికి. సో పిన్ని గారి టెస్ట్లన్నీ చేసి ఆవిడ డొనేట్ చేయడానికి సూటబుల్గా అని తేల్చిన తర్వాత మనం లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం మస్తానయ్య గారికి. ఇప్పుడు ఆయన కంప్లీట్గా రికవర్ అయ్యారు, నార్మల్ హెల్త్లో ఉన్నారు, ఇప్పుడు రెగ్యులర్ చెకప్స్లో ఉన్నారు. ఫ్యూచర్లో కూడా మంచి కొత్త లివర్ తోటి హ్యావ్ అ గుడ్ లైఫ్ అహెడ్. డొనేట్ చేసిన పిన్ని గారు కూడా పూర్తిగా రికవర్ అయిపోయారు. ఆవిడ స్కాన్ 4 రోజుల స్కాన్లోనే లివర్ పూర్తిగా ఆపరేషన్ ముందు సైజ్ ఎంత ఉందో అంత సైజ్ గ్రో అయిపోయింది. సో ఈ విధంగా ఇంత సిగ్గా ఉన్నా కూడా ఆపరేషన్ ముందు లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల ఆయన పూర్తిగా రికవర్ అయ్యి నార్మల్ లైఫ్కి పొందగలిగారు.